ఈరోజు ఉదయం నేను లేచి అసలేంటి ఈ మట్టలాదివారం అని చూస్తే కొన్ని విషయాలు అంటే హోలీ వీక్ స్టార్ట్ అయ్యేదంట. పరిశుద్ధ వారము మొదలయ్యేదని అందులో ఉంది. సో నేను ఎప్పుడో చెప్తుంటే విన్నాను, ఎవరో చెప్తుంటే ఈ సండే హోసన్న అన్నవాళ్ళు ఫ్రైడే సిలువేయమన్నారంట. సో దట్ ఈస్ టూ బ్యాడ్, చాలా బాధాకరమైన విషయం. అంటే వారం తిరగక ముందే జై అన్న వాళ్ళు తర్వాత వెయ్యి అన్నారంట. అది నిజంగా మనిషి నైజమే కదా. ఈరోజు మనల్ని పొగుడుతారు, 2 days తిరగక ముందే మనల్ని తిడతారు. అది నేను నా వ్యక్తిగత జీవితంలో నేను అనుభవించాను. చాలామంది బ్రదర్సు, చాలామంది సిస్టర్సు, చాలామంది పాస్టర్సు, నా బంధువులు నన్ను పొగిడారు. పొగిడిన వారే కొన్ని రోజుల్లోనే తిట్టారు కూడా, నన్ను దూషించారు, నా గురించి చెడ్డగా చెప్పారు. మానవ జీవితంలో ఇదేమి గొప్ప విషయం కాదు. తిట్టిన వాళ్ళే పొగుడుతారు, పొగిడిన వాళ్ళే తిడతారు. మనం ఈ పామ్ సండే రోజున ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, తిట్టినా కృంగిపోవద్దు, పొగిడినా పొంగిపోవద్దు. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్ ఆన్ దిస్ డే. రిమెంబర్ దిస్. తిట్టినా కృంగిపోకండి, పొగిడినా పొంగిపోకండి. ఎందుకంటే యేసు ప్రభు అలానే ఉన్నాడు. ఆదివారం ఆయన్ని హోసన్నా హోసన్నా అని అన్నా కూడా ఆయనేమి పెద్దగా పొంగిపోలేదు. ఫ్రైడే ఆయన్ని సిలువేయండి సిలువేయండి అన్నా కూడా ఆయనేమి కృంగిపోలేదు. మనం ఎప్పుడూ కూడా స్టేబుల్గా ఉండాలి. కొంతమందికి ఆనందం వచ్చినా పట్టలేం, కొంతమందికి దుఃఖం వచ్చినా పట్టలేం. ఇది మంచిది కాదు, క్రైస్తవులమైన మనకి మంచిది కాదు. ఆనందమైన దుఃఖమైన మనం ఒకేలాగా స్థిరంగా ఉండాలి. అది యేసు ప్రభు మనకు నేర్పించిన పాఠం. ప్రైజ్ ది లార్డ్. మీకు మరలా చెప్తున్నాను వినండి, మిమ్మల్ని ఎవరైనా పొగుడుతున్నారంటే దయచేసి మొలక చెట్టు ఎక్కకండి. పెద్ద నువ్వేదో హీరో అయిపోయినట్టు, హీరోయిన్ అయిపోయినట్టు అస్సలు ఫీల్ అవ్వకండి. అతి త్వరలో మరలా వాళ్ళే నిన్ను చీ అంటారు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. బైబిల్లో ఉన్న నిజం ఇది. అందుకే పొగడ్తలు అసలు కోరుకోకూడదు మనం. యేసు ప్రభు కూడా చెప్పారు, మనుషులు నిన్ను పొగిడిన ఎడలా నీకు కిరీటం అనలేదు, నీకు శ్రమ అన్నాడు. నిజంగా చాలా భయపడాలి. పొగుడుతా ఉంటే చాలా భయపడాలి. సాధ్యమైనంత వరకు వారి నోరు మూయించేటట్లు చేయాలి మనం. ప్లీజ్, దయచేసి మీకు దండం పెడతాను, నన్ను పొగడకండి అని చెప్పగలిగిన స్థాయికి మనం రావాలి. కానీ మన మనసు ఏమాత్రం ఉండదు. ఇంకొంచెం పొగుడు, ఇంకొంచెం పొగుడు. అవునా బ్రదర్, అవునా సిస్టర్, అంటా ఉంటే వాళ్ళేమో పొగుడుతూ ఉంటారు. దయచేసి పొగడకండమ్మా, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పాలి మనం. స్మూత్గా కట్ చేయాలి. అంటే పొగిడించుకునే స్వభావం మనకు ఉండకూడదు. అది మంచిది కాదు. ఇంకా మీకు ధైర్యం ఉంటే తిట్లను అనుభవించే కృపను పొందుకోండి. తిట్టండి బ్రదర్, తిట్టండి సిస్టర్, దూషించండి, పర్వాలేదు అని. ఏది ఆస్వాదించాలి? సలోమక్క, తిట్లను ఆస్వాదించాలి, దూషణను ఆస్వాదించాలి. అర్థమైందా? గోల్. పొగడతనను మనం రిసీవ్ చేసుకోకూడదు, రిజెక్ట్ చేయాలి. దూషణనే మనం స్వీకరించాలి. ఎస్. ఇంకా మీకు చెప్పనా, మీకు ఆ తిట్లను స్వీకరించే దమ్ముంటేనే పొగడతలను కూడా స్వీకరించండి. ఇది లేనప్పుడు దాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకంతే. నాకు అలవాటు అయిపోయింది. పొగిడే వాళ్ళు అలవాటు అయిపోయారు, తిట్టే వాళ్ళు కూడా అలవాటు అయిపోయారు. పొగిడే వాళ్ళని బట్టి నేనేమి
అబ్బా వీళ్ళు అని వాళ్ళ మీద పెద్దగా శ్రద్ధ చూపేది ఏం లేదు. తిట్టే వాళ్ళని చూసి కూడా వాళ్ళ మీద పగబెట్టుకునేది ఏం లేదు. ఏ కాలంలో ఏం జరగాలో ఆ కాలంలో జరుగుద్ది. వర్షం వచ్చేటప్పుడు వర్షం వచ్చింది, చలి పెట్టేటప్పుడు చలి పెట్టుద్ది, ఎండ వచ్చేటప్పుడు ఎండ వచ్చింది. ఇట్స్ కామన్ సీజన్, అది అంతే. దేవునికి మహిమ కలుగును గాక. సో అది మనకంత ప్రాముఖ్యమైనది కాదు. కానీ మనం సత్యాలను మాత్రం మర్చిపోకూడదు. బ్రదర్ నన్ను తిడుతున్నారని తిడతారు, తిట్టనివ్వండి. ఇప్పుడు నన్ను తిడుతున్నారని చెప్తారు కానీ ఇప్పుడు పొగిడారని చెప్తారా? మరి అదేంది? పక్షపాతం కాదా? పాపం పొగడత ఫీల్ అవ్వదా? సో దేనిని కూడా, అందుకే నేను అంటాను, ఏది శాశ్వతం కాదు. తిట్లు శాశ్వతం కాదు, పొగడ్తలు శాశ్వతం కాదు. అంతా ఒక సీజన్ని బట్టి వస్తాయి, ఆ సీజన్లో మళ్ళీ వెళ్ళిపోతాయి, అంతే. అందుకే మనం వీటి మీద మనసు పెట్టొద్దు, యేసు మీద మాత్రమే మనసు పెట్టాలి. పొగడ్తల మీద మన మనసు ఉండొద్దు, తిట్ల మీద మన మనసు ఉండొద్దు, యేసు మీద మాత్రమే మన మనసు ఉండాలి. అప్పుడే మనం గమ్యాన్ని చేరుకోగలం. తిట్ల మీద మనసు పెట్టినా ఆగిపోతాం, పొగడ్తల మీద మనసు పెట్టినా ఆగిపోతాం. ఇది పక్కా అన్నమాట, తిరిగిలేదు. హల్లెలూయా. కాబట్టి మన మనసు యేసు మీద పెడదాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. అందుకే నేను ఎక్కువ దీని గురించి చెప్పాలనుకోలేదు.